ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hi everyone, this is Dr. Pravalika, cosmetic dental surgeon at Oxydental. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకొని క్యాప్ వేయించుకోపోతే ఏమవుతుందనే దాని గురించి ఈరోజు నేను కొన్ని మాట్లాడబోతున్నాను. యాక్చువల్గా మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకుంటాం, కానీ క్యాప్ వేయించుకోం. క్యాప్ వేయించుకోకపోతే ఏమవుతుందంటే టూత్ దాని స్ట్రెంగ్త్ అనేది కోల్పోతుంది. ఎందుకంటే ఆల్రెడీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసాము, లోపడంతా మెడిసిన్ పెట్టుంటారు. సో దానికి ఒరిజినల్ స్ట్రెంగ్త్ అనేది ఉండదు. అది మనం ఏదైనా స్ట్రాంగ్గా ఏదైనా కొరికి ఏదైనా తిన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఫోర్స్కి ఆ టూత్ అనేది ఇరిగిపోవడం జరిగిపోతుంది. సో మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించేసుకొని దానికి పెట్టిన ఖర్చు అదంతా వేస్ట్ అయిపోతుంది. ఇంకా ఏమవుతుందంటే ఇదైతే చాలా ఇంపార్టెంట్. మనకి రూట్ కెనాల్ చేయించుకొని మనం క్యాప్ వేయించుకోము. క్యాప్ వేయించుకోపోయినప్పుడు ఏమవుతుందంటే మనకి రీఇన్ఫెక్షన్ అనేది వస్తుంది, మళ్ళీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఇన్ఫెక్షన్ కాస్త పక్క టీత్కి స్ప్రెడ్ అయిపోయి ఆ టీత్ కూడా మళ్ళీ పుచ్చడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రీఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి లోపలికి వెళ్ళిపోయి కిందంతా మళ్ళీ బోన్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనకి ఒక కవరింగ్ అనేది కావాలి టూత్కి రూట్ కెనాల్ చేయించుకున్నప్పుడు. సో మనం ఆ కవరింగ్ ఏంటంటే క్రౌన్ వేయించుకున్నామంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. ప్లస్ అలాగే మనం రూట్ కెనాల్ చేసిన తర్వాతకి టీత్ని నీట్గా షేప్ చేస్తారు. షేప్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి సమ్వాట్ కొన్ని గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్స్లో మళ్ళీ ఫుడ్ లాడ్జ్ అవ్వడం, మీరు సరిగా తినలేకపోవడం, మళ్ళీ అక్కడ ఫుడ్ లాడ్జ్ అయిన దానికి మీకు గమ్ డిసీజెస్ అలాంటివన్నీ వస్తుంటాయి. సో అలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి మనం క్యాప్ వేయించుకోవడం మంచిది. ప్లస్ క్యాప్ వేయించుకోవడం వల్ల మనకి ఏంటి యూజెస్ అంటే మనకి ఫంక్షన్ అనేది టీత్ యొక్క ఫంక్షన్ అనేది నార్మల్ ఉంటుంది. మనం నార్మల్గా తినగలుగుతాము. మనకి నమలడానికైనా ఏదైనా మనకి మంచిగా ఉంటుంది. కాబట్టి మనం క్యాప్ వేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. కొందరు ఏంటంటే క్యాప్ వేయించుకోరు. క్యాప్ వేయించుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చేసి మళ్ళీ నొప్పి రావడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి రీఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ రీఇన్ఫెక్షన్కి మళ్ళీ రీఆర్సిటీ చేయాలి. రీఆర్సిటీ చేసినప్పుడు మళ్ళీ మనకి డబుల్ అమౌంట్, డబుల్ కాస్ట్ మళ్ళీ పెట్టుకొని ఇదంతా ఇదివరకు చేసిన ట్రీట్మెంట్ అంతా వేస్ట్. సో ముందే మనం ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది.